ఇప్పటివరకు రికార్డ్ అయిన అతిపెద్ద భూకంపం 9.5 మ్యాగ్నిట్యూడ్ అయితే 20 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వస్తే ఏం జరుగుతుంది, అలాగే ఇండియాలో రోడ్ సైడ్ జరుగుతున్న స్కామ్ గురించి ఎక్స్పోజ్ చేయబోతున్నా, అలాగే గుడ్డు ఎదిగే ప్రాసెస్లో పిల్లలు ఎప్పుడైనా తిన్నారా, ఇలాంటి ఎన్నో ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని లేట్ చేయకుండా వీడియోస్లోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, బ్యాలెట్ ఎగ్. ఇది ఫిలిప్పీన్స్లో చాలా ప్రసిద్ధమైన ఎగ్ అండి. ఇది దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? 21 రోజులు గుడ్డుని ఎదిగేలాగా చేసి కరెక్ట్గా ఎదిగే ముందు దాన్ని పగలగొట్టి దాన్ని తీసి తింటారంట ఆ పిల్లని. చూడడానికి ఎవరో ఉంది కదా. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇలా తింటే చాలా హై ప్రోటీన్ అండ్ దానికి ఎన్నో న్యూట్రిషన్ వస్తాయని నమ్ముతున్నారు. విచిత్రంగా ఉంది. సో మీరు ఎప్పుడైనా అలాంటివి తిన్నారేమో కామెంట్ చేయండి. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు ఎప్పుడైనా నీటిలో ఇదే చేపను చూసుంటారు, కానీ ఎడారిలో ఇదే చేపను చూసారా? నిజమండి, దీని పేరు శాండ్ ఫిష్ అంట. సో ఇది మన కాకి సినిమాలో కార్తీలాగా ఎనిమిని అటాక్ చేయడానికి ఎడారి నుంచి బయటకు వస్తుందేమో. చాలా విచిత్రంగా ఉంది కదా. పేరేంటో తెలుసా అండి? సైంకస్ అంట. 2 సార్లు చెప్పానంటే అనుకుంటున్నారా? దీని పేరు సైంకస్ అండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, సో మీరు డాగ్స్ చూసుంటారు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ డాగ్ని రీప్లేస్ చేయడానికి రోబోటిక్ డాగ్స్ వస్తున్నాయంట. సో సైంటిఫిక్గా ఏం చేశారంటే ఒక గ్రూప్ ఆఫ్ డాగ్స్లో ఈ రోబోటిక్ డాగ్స్ని అక్కడ ప్లేస్ చేశారు. ఫస్ట్ ఏంటంటే కుక్కలు ముందు ఏం చేస్తాయండి, అరుస్తాయి కదా. ఫస్ట్ ఒక గంట సేపు అరిచాయంట. నెక్స్ట్ గంట ఏం చేశాయంటే దగ్గరికి వెళ్ళి దాన్ని కలవడానికి ట్రై చేసాయంట. నెక్స్ట్ గంటకి ఆ కుక్కలు ఆ రోబోటిక్ డాగ్ని దాంట్లో కలుపుకొని రానికి కూడా తినిపించడానికి ట్రై చేసిందంట. మరి మీరు ఈ డాగ్స్ మనల్ని రీప్లేస్ చేస్తుందా లేదా మీరు చెప్పండి. ఎందుకంటే నేను అనుకోవట్లేదు, ఎందుకంటే డాగ్స్ ఇప్పించే ఎమోషన్కి ఎక్కువ కదా. సో రోబోటిక్ డాగ్స్ అలాంటిది ఏమి ఉండదు కదా. సో మీరు మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి. నెంబర్ 4, మీకు షార్క్ తెలిసే ఉంటుంది కదా. ఒక షార్క్ని చంపడానికి ఒక ఆర్కేర్ వీల్ సరిపోదంట. నిజమండి, మనం ఒక షార్క్ చంపాలంటే 2 ఆర్కేర్ వేల్ కావాలంట. ఎందుకంటే షార్క్ చంపడానికి ఆర్కేర్ వేల్ ఫస్ట్ ఆర్కేర్ ఏం చేస్తారంటే దాని డైరెక్షన్ మార్చడానికి ట్రై చేస్తారంట. అంటే షార్క్ని రివర్స్ చేయడానికి ట్రై చేసి ఆ రివర్స్ చేసిన తర్వాత సెకండ్ ఆర్కేర్ వేల్ వచ్చి దాన్ని ఇంజూర్ చేస్తుందంట. సో ఒక షార్క్ని చంపడానికి ఎంతో తెలివైన ఆర్కేర్ వేల్ 2 కావాల్సి వస్తుంది. నెంబర్ 5, ఎప్పుడైనా మీరు పక్షుల సౌండ్ విన్నారా? ఇది చూడండి ఒకసారి. చూసారా? ఫస్ట్ పావురం వేసడానికి ఎంత సౌండ్ వచ్చిందో, కానీ ఎప్పుడైతే గుడ్లగూబి సౌండ్ రెక్కలు వేస్తే సౌండ్ అస్సలు రాలేదు. సో దాని ఎనిమి అటాక్ చేసేటప్పుడు అస్సలు సౌండ్ అనేది రాలేదు. చాలా స్పెషల్గా ఉంది కదా. సో మన ఎర్త్ మీద 9.6 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వస్తే ఏంటవుతుందంటే మొత్తం మనకి లాస్ట్ 5 బిలియన్ నష్టం జరిగిందండి. అలాగే 16,000 మంది చనిపోయారు. సో సైంటిస్ట్ రీసెర్చ్ ప్రకారం మనకి 10.5 కన్నా ఎక్కువ ఎర్త్క్వేక్ అయితే రాదు. మరి 20 మ్యాగ్నిట్యూడ్ ఎలా చెప్పని అంటున్నారా? ఒకవేళ ఆస్ట్రాయిడ్ డైరెక్ట్గా వచ్చి ఎత్తని ఢీకొంటే ఆ ప్లేస్ దగ్గర ఉన్న బాడీ మొత్తం షవర్ అయిపోద్దండి. అలాగే సముద్రాలు మొత్తం ఒకేసారి సునామీలు స్టార్ట్ అయిపోతాయి. అలాగే మీరు 2012 భూకంపం చూసారు, దానికి 3-4 రెట్టింపుల వైపు ఉంటుంది. అలాగే మొత్తం ఎత్తు మీద ఉన్న వాల్కలన్నీ ఒకేసారి ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, సో రోడ్ సైడ్ జరుగుతున్న ఎక్స్పోజ్ చేస్తానని చెప్పాను కదండి. సో మీరు చూసే ఉంటారు, రోడ్ సైడ్ మీకు ఇయర్ వ్యాక్స్ మిక్స్ తీస్తాము, మొత్తం గొలువు మొత్తం తీసేస్తాము అని చెప్పి తీస్తున్నారు. సో ఇలాగే ఒక ఫారినర్ వచ్చి మన ఢిల్లీ స్ట్రీట్స్లో ఇలాగే వ్యాక్స్ తీసుకుంటానని చెప్తే తన పేరు స్కాట్. సో తను తీసుకోవడానికి ట్రై చేశాడు. తను తీసే కొద్దీ వస్తూనే ఉంది. ఏంటి ఇంత వస్తుంది ఏంటని తనే అసలు నమ్మలేకపోతుంది. నా దాంట్లో ఇంత డస్ట్ ఉందా అని. సో తనకి తెలియలేదు. తను చూసిన తర్వాత అమౌంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో రికార్డ్ చేస్తే తనకి ఏం తెలిసిందంటే అసలు ఆ వ్యాక్స్ తీయడం కాదండి, వాళ్ళే పెట్టి వాళ్ళే తీస్తున్నారంట. సో ఇలాంటివన్నీ మీరు మోసపోవద్దు. సో ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాం. బాయ్.